నమస్తే. నరహరి రావు, సుంకర నరహరి రావు మామూలుగా సంపాదించలేదు, బీభత్సంగా సంపాదించాడు. 700 జీతం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం 1987లో ఇవాళ వందల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఏసీబీ అధికారులు ఈ మధ్యకాలంలో రైడ్స్ బాగా చేస్తున్నారు. ఏది ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాదు డిస్టిలకు సంబంధించి. ఆ మధ్యకాలంలో హైదరాబాద్ జలమండలి జీఎం ఆయన పేరు అనంత లక్ష్మీ కుమార్, వందల కోట్లు బయటపడ్డాయి ఆయన ఆస్తి. ఆయన ప్రతిరోజు 50,000 తీసుకొని ఇంటికి పోడంట అసలు ఆయన తర్వాత మోహన్ నాయక్ R&B ఇంజనీరింగ్ చీఫ్ ఆయన కూడా 100 కోట్లు బయటపడ్డాయి. అయితే నిన్న మొత్తం ఈ నరహరి రావుకు సంబంధించిన పాత బస్తీలో ఉండేటట్టున్నాడైనా చిత్తిరినాక అటు సైడు ఏసీపీ అధికారులు దాడులు చేసి నిన్న మొత్తం వెతికిండ్రు. సజ్జ మీద ఏంది నోట్ల కట్టల మూటలు, బెడ్ కిందనేమో డబ్బుల కట్టలు పండుకొని, ఏది డబ్బుల కట్టలు పెట్టి పండుకునేటోడంట. అంటే ఆ స్థాయిలో డబ్బు ఉంది ఇంట్లో, మామూలు డబ్బు కాదు. నరహరి రావు చాలా ఘోరంగా సంపాదించాడు. ఆర్థిక నేరగాడు 100%. ఏమైనా సంపాదిస్తున్నారా వీళ్ళు? మామూలు సంపాదన కాదు. నేను చెప్తా దాని గురించి. అసలు వీళ్ళు సంపాదిస్తే నిజంగా ప్రజలకు ఏమన్నా ఓ 5% ఓ 10% ఇస్తారా అంటే ఏముండొస్తున్నా, కానీ కోట్ల ఆస్తి సంపాదించారు. నిన్న మొత్తం ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో, ఫ్లాట్లో, బంధువుల ఇంట్లో, తర్వాత భూములు, కథ కార్ఖాన మొత్తం చేస్తే బహిరంగ వేలంలో ఆస్తుల విలువ ఎంత వచ్చింది తెలుసా? 100 కోట్లకు పైగా వచ్చింది. 100 కోట్లకు పైగా వచ్చింది. మీరు గమనించినో లేదో, రెవెన్యూ అంటేనే డబ్బులు, అంతేగా. రెవెన్యూ అంటేనే భూములు, రెవెన్యూ అంటేనే కథమే, డబ్బులే మొత్తం. మీరు డబ్బులు లేని పనిచేయరు. వాళ్ళ శాలరీ 1,00,000 ఉండని, 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని, లేదు 20,000 ఉండని, లంచాలు మాత్రం తీసుకోకుండా ఉండరు. అందుకే మీకు గుర్తుందో లేదు, కేసీఆర్ గతంలో వీఆర్ఓలను తీసేసిండు. ఎందుకు? వాని భూమి వీనికి, ఈయన భూమి వానికి, వీళ్ళే వేసుకోవాలంట పంచాయతీ. ఆయననే అన్నాడు కేసీఆరే. వీళ్ళే తాకులాట పెట్టి, కొట్లాట పెట్టి, ఆ భూమి ఈయన పేరు విధికి, ఈయన పేరు నుంచి ఆయన పేరు విధికి పెట్టి వాళ్ళని తిప్పించుకొని డబ్బులు తీసుకొని పని చేయకపోవడం, కొందరు చేసేటోళ్ళు, కొందరు చేయనోళ్ళు. అవినీతి రాజ్యం వెళ్తుంది. అసలు వీఆర్ఓలు కార్లు, వాళ్ళ బిల్డింగ్లు మెయింటెనెన్స్ చేసేటోళ్ళు. నిజమే, అదైతే వాస్తవమే, గ్రామాలలో ఉన్నది అది. ఈ యొక్క దోపిడీని అరికట్టడానికి ఆ వీఆర్ఓ వ్యవస్థనే తీసేసాం. కారణం ఏంటంటే వాళ్ళు సంపాదించే సంపాదన అంత ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మీ గ్రామాలలో వీఆర్ఓల భర్తం, వాళ్ళ యొక్క భరతనాట్యం ఎట్లుంటుందో మీకు గతంలో తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నరహరి రావు ఎవరైతే ఉన్నాడో, ఈయన జీతం 1987లో ఉద్యోగంలో చేరండి డిప్యూటీ సర్వేయర్గా. ఆయన జీతం అప్పుడు 700. అది కారుణ్య నియామకం, తండ్రి చనిపోతే వచ్చిన ఉద్యోగం. అది 700 జీతం నుంచి ఇలా 100 కోట్ల ఆస్తి సంపాదించాడు. ఈయన చేసే ఉద్యోగం ఏంది? ల్యాండ్ అండ్ సర్వే చేయాలి. ల్యాండ్ సర్వే చేస్తున్నాడు. ఇప్పుడు సర్వే అంటే, ఇప్పుడు నా ల్యాండ్ ఉంది, సర్వే చేయించుకోవాలంటే నేను చలాన్ కట్టాలి. చలాన్ కట్టినాక కూడా రాడు, మళ్ళీ ఏం చేయాలి? బెంచ్ కింద నుంచి పైసలు పెట్టాలి. ల్యాండ్ సర్వే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, రాష్ట్రంలో చాలా తక్కువ ఉంటారు. వచ్చేటోళ్ళు కూడా అసలు రారు, వానికి లంచం ఇవ్వండి అసలే రాడు. ఓ రకంగా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఈ నరహరి రావుది డబ్బును అడ్డగోలుగా దోచేసిండు. నీవు అసలు భూమి సర్వే చేయాలంటే కథమే, ఇంకా లంచం కావాల్సింది, అంతకుమించి వేరే ఆప్షనే లేదు. అందుకే అంటున్నా, ఈ ల్యాండ్ సర్వేలు చేసేటోళ్ళు, ఈ రెవెన్యూకు సంబంధించిన వాళ్ళు, ఈ భూముల వ్యవహారాలు చూసేటోళ్ళు మొత్తం ఇదే దందా. రెవెన్యూలా ఉన్నంత అవినీతి ఎక్కడ లేదు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఈయన జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే 700 నుంచి 100 కోట్ల వరకు సంచలనంగా నరహరి రావు ఆస్తుల చిట్టా. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు ఆస్తుల చిట్టా ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన చైన్మెన్ ఉద్యోగం నుంచి నరహరి రావు ప్రస్థానం మొదలైంది. 1987లో ఈ విభాగంలో 700 జీతంతో ఉద్యోగం ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఏకంగా 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టడంతో ఆశ్చర్యపోతున్నారట. అయితే 2020 నుంచి 24 వరకు రెవెన్యూ విభాగానికి సంబంధించిన శిక్షణ కేంద్రం తాలీంకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో నరహరి రావుపై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయని ఏసీపీ అధికారులు గుర్తించారు. ఈ సమయంలో రెవెన్యూ విభాగంలో RI అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతి పొందడానికి ఉత్తీర్ణత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలోనే కొంతమందికి ఉత్తీర్ణత పొందేలా చేసేందుకు 2 నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది.
ఇలా నరసింహారావు తాలింలో ఉన్న సమయంలోనే దాదాపు 200 నుంచి 300 మంది డీటెయిల్గా పదోన్నతి పొందారనే సమాచారం. దీన్ని బట్టి తాలిం అధికారిగా ఉన్న ఆయన భారీ లంచం స్వీకరించారనే అనుమానాలు ఉన్నాయి. ఈ తాలిం ఆరోపణలపై ఏసీపీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికను అందించినట్టుగా తెలిసింది. తాజా ఏసీపీ సోదాలతో ఇప్పుడు రెవెన్యూ విభాగంలో తాలింపై చర్చ జోరుగా నడుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళు సంపాదించడానికి వీళ్ళ యొక్క కేవలం ఈయన పాత్రనే కాదు. ఇప్పుడు ఈయన ఉమ్మడి రంగారెడ్డిలో వేసిండు, హైదరాబాద్లో వేసిండు, వరంగల్లో వేసిండు, మామనార్లో వేసిండు. వీళ్ళకి రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ పాత్ర ఉండదు అనేది ఏం లేదు. రాజకీయ నాయకులు ప్లస్ వీళ్ళిద్దరు కలిసి సంపాదిస్తారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు అదే దోపిడీ చేస్తారు. వాళ్ళు కూడా ల్యాండ్, శాండ్, మైను, వైను ఎక్కడ చూసినా దోపిడీ వాళ్ళది ఉంటుంది. రాజకీయ నాయకులది కూడా 100% ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో డబ్బులు పెడతారు. కనీసం అట్లనన్నా వాళ్ళు ప్రజలకు డబ్బు పెడతారు. ఎవరు? రాజకీయ నాయకులు. వీళ్ళు అది కూడా పెట్టరు కదా. వీళ్ళ బంధువులు, వీళ్ళ కొడుకులు, వీళ్ళ బిడ్డలకే ఉంటాయి. ప్రజలకు 1% కూడా పెట్టరు. ఎవరు? ఇట్లాంటి ఆఫీసర్లు. అది అనంత లక్ష్మీ కుమార్ అని ఉండొచ్చు, మోహన్ నాయక్ అని ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఈయన ఉండొచ్చు. రాజకీయ నాయకులు కూడా దోపిడీ చేస్తారు. వాళ్ళు చేయరనేది లేదు, 100% చేస్తారు. కనీసం వాళ్ళు డబ్బులు సచ్చినోనుకో, బతికినోనుకో, వాళ్ళ కార్యకర్తలకో, వాళ్ళకో వీళ్ళకో ఇంటింటికి పోయి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇంత సాయం చేస్తారు. లేకపోతే ఎలక్షన్లలో వాళ్ళకు ఓటుకు నోటు మనం మాట్లాడుకోకపోయినా వాళ్ళు చేసే పని అదే కదా. డబ్బు ఇస్తారు, మంది ఇస్తారు, అట్లా ఖర్చు పెడతారు. కానీ ఈ ఆఫీసర్లు ఏం ఖర్చు పెట్టారు. ఇంకా వీళ్ళు కాలరు, బిల్డింగ్లు, ఫ్లాట్లు, వెంచర్లు, తర్వాత రియల్ ఎస్టేటు, భూములు, దందాలు, ఈ దందనే ఉంటుంది. అందుకే రాజకీయ నాయకులు చేసినా కూడా ప్రజల దగ్గరికి డబ్బు పోతుంది. కానీ వీళ్ళు అవినీతి చేస్తే మాత్రం ప్రజల దగ్గరికి పోతలేదు, వాళ్ళ ఫ్యామిలీ వరకే ఆగిపోతుంది. మరి ఎంత దోపిడీ! 100 కోట్లే వీళ్ళవి, మొత్తం 100 కోట్లే. రాజకీయ నాయకుల సపోర్ట్లు. మీకు హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళు కానీ మామూలు అడ్డగోలు దోసుకోరు. వాళ్ళు కూర్చున్న కాడికే వస్తాయి డబ్బులు, వచ్చి ఇచ్చిపోతారు. ఇప్పుడు ఏదో పని చేస్తారు, ఒక వ్యక్తికి సమస్య ఉంది, భూమి సమస్యలో ఇంకేదో సమస్య ఉంటే వచ్చిండ్రు అనుకో, పని చేసిండు. సరే వాళ్ళ అభిమానం మీద ఏమైనా ఇంత ఇస్తే తీసుకోవడం కూడా తప్పే. ఏమైనా అభిమానం మీద ఇస్తే తీసుకున్నాడే. కానీ బలవంతం చేసి నువ్వు అంత ఇస్తేనే నేను వస్తా సర్వే చేయనికి, నేను రాను, నువ్వు అంతి 50,000 1,00,000 అని ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు చేసే దోపిడికి వీళ్ళు చేసే దోపిడికి చాలా తేడా ఉంది. అదే నేను చెప్పేది. వాళ్ళు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు ఏదో రకంగా. సరే ఒక 100 రూపాయలు తీసుకున్నా సరే ఈ దందాలు చేసి రాజకీయ నాయకులు ఒక 50 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు 100 రూపాయలు అవినీతి సొమ్మును వీళ్ళు దోపిడీ చేసిన సొమ్మును 100 రూపాయల 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టరు ప్రజలకి. వాళ్ళు ఎందుకు పెడతారు? వాళ్ళ మొత్తం ఫ్లాట్లు, కార్లు, బంధువులకు, వాళ్ళకు, వీళ్ళకి ఇదే కథ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చాలా జరగాలి. హైదరాబాద్ నగరంలో ఈ మధ్యకాలంలో బయటపడుతున్నాయి. వీళ్ళకి రాజకీయ నాయకుల సపోర్టు ఉంటుంది. గతంలో మరి బీఆర్ఎస్ ఈ స్థాయిలో అయితే చేయలేదు, మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేపిస్తుంది. మళ్ళీ వీళ్ళ ఆస్తిని జప్తు చేస్తారు. కానీ కన్విక్షన్ ఎంతవరకు వస్తాయనేది, అంటే నేరారోపణ జరగాలి, దోషిగా తేలాలి. ఇది మాత్రం తెలియదు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఈయన, చెంచల్గూడ జైల్లోనే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఏసీపీ కోర్టు చెంచల్గూడ జైలుకు పంపించింది. వస్తాడు ఆయన, ఏం పెద్ద ఏముంటుంది, సస్పెన్షన్కి గురవుతాడు, పోతాడు, వస్తాడు, గంతే. కానీ నేరారోపణ ఎవరికి అయింది, ఎవరికి జైలు శిక్ష పడ్డదే ప్రశ్న ఇక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ డబ్బంతా తీసుకుపోయి ప్రభుత్వం రికవరీ చేస్తుంది. కానీ శిక్ష పడాలి కదా, పడదు. ఆ చెంచల్గూడ జైలు ఉంటారు, వస్తారు, అయిపోతుంది. సస్పెన్షన్ గురవుతారు, 1 year 2 years ఇంటికాడ ఉంటారు, మళ్ళీ వస్తారు. దీనికి ముక్కుతాడేయాలంటే, ఈ దోపిడికి అడ్డుకట్ట వేయాలంటే, అరికట్టాలంటే ఒకటే, డిస్మిస్ చేయాలి. అది రావాలి, ఆ చట్టాలు రావాలి. ఈ సస్పెన్స్లు, ఆ చెంచల్గూడ జైలుకు పంపించుడు, లేకపోతే ఆ జైలు, ఇది బంద్ చేయాలి. సస్పెండ్కి కాదు, డిస్మిస్ చేసి పడేయాలి. మరి ఏందంటే నాకు అర్థం కాదు. వీళ్ళు చేసిన అవినీతి సొమ్ములో పేదలకు 10 రూపాయలన్నా ఖర్చు పెడతారా? పెట్టరు అసలు. కాబట్టి వీళ్ళని క్షమించొద్దు. అసలు వాస్తవంగా ప్రభుత్వ ఆదాయాన్ని మొత్తం దోసుకుంటున్నారు వీళ్ళంతా. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు వీళ్ళు. పెద్ద పెద్ద పదవులలో ఉండి 700 జీతం నుంచి ఇలా 100 కోట్లకు వచ్చి కారుణ్య నియామకం, పరీక్ష కూడా రాసేయని రాలేదు మళ్ళీ ఆయన. కాబట్టి ఒకటే పరిష్కారం, ఇలాంటి వాళ్ళను అరికట్టాలంటే, భయం పుట్టాలంటే డిస్మిస్ చేయాలి. పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించే చట్టాలు రావాలి, అప్పుడు కానీ మారదు. లేకపోతే ఇదే కథ నడుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి ఊకే చెప్తా ఉంటాడు బహిరంగ సభలో, అప్పు పుడతలేదు,
నన్ను దొంగలాగా చూస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉంది తీసుకో వస్తుంది. అనంత లక్ష్మీ కుమార్ ఆయన 100 కోట్లు, మోహన్ నాయక్ 100 కోట్లు, ఈయన 100 కోట్లు, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పు దొరికింది తీసుకో, మరి ఇంకేముంది, అంతే కదా. ఇట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అవినీతి భాగోతం మామూలుగా లేదు. ఏది అదేదో సామెత గుర్తొస్తలేదు నాకు, 3 పూలు 6 కాయలు అన్నట్లు విరాజిల్లుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా చాలా ఉంటాయి, చేయండి దాడులు. అప్పు తీర్చవచ్చు. తెలంగాణ రాష్ట్రం అప్పు ఒక 25% తీర్చవచ్చు, 100%. ఇది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.